విశాఖలో వ్యాపారి కుటుంబంపై దాడికి తెగబడ్డ దొంగల ముఠా కోసం వేట ముమ్మరం చేశారు పోలీసులు. ఆఫీసర్ల ముసుగులో ఫ్లాట్లోకి ఎంట్రీ ఇచ్చిన దుండగులు కత్తులతో విరుచుకుపడ్డారు. ఈ విజువల్స్ సీన్ టు సీన్ రికార్డ్ అయ్యాయి. అయితే ఆగంతక ముఠా ఎవరు? బీహార్ గ్యాంగ్ అటాక్ చేసిందా? లోకల్ వారికి సహకరించిందెవరు? రాబరీ గ్యాంగ్లు వ్యాపారుల్ని టార్గెట్ చేయడం నగరవాసుల్ని కంగారెత్తిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతకు మించి ప్రశాంతతకు మారుపేరైన ఆర్కే బీచ్ లో దొంగల బీభత్సం హడలెత్తించింది. మంగళవారం మధ్యాహ్నం బీచ్ రోడ్లోని సీ సర్ఫ్ అపార్ట్మెంట్ లో వ్యాపారి విక్రమ్ దమేజాపై హత్యాయత్నం సంచలనం రేపింది. పథకం ప్రకారం ఫ్లాట్లోకొచ్చిన దుండగులు నిమిషాల వ్యవధిలో తమ టాస్క్ ని ఫినిష్ చేసి ఎస్కేప్ అయ్యారు. దాడికి సంబంధించిన విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. క్రెయిన్స్ సప్లయర్ విక్రమ్ దమేజా 6వ అంతస్తులో F6 ఫ్లాట్లో ఉంటున్నాడు. అందులోనే ఆఫీస్ కూడా నిర్వహిస్తున్నాడు. వ్యాపారిని టార్గెట్ చేసిన 4 ఆగంతకులు అధికారులమని కటింగ్ ఇస్తూ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు. చేతుల్లో ఫైళ్లు పట్టుకుని హడావిడి చేశారు. నిజమేనని నమ్మిన విక్రమ్ డ్రైవర్ వారిని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ లోపలికెళ్లాడు. ఇంతలోనే ఒక వ్యక్తి డోర్ క్లోజ్ చేసొచ్చాడు. మరో 2 లోపలికెళ్లారు. డ్రైవర్ జనార్దన్ పై కత్తులతో అటాక్ చేశారు. ప్రాణ భయంతో డ్రైవర్ పరుగులు తీశాడు. అయితే డోర్ లాక్ చేసి ఉండడంతో అక్కడే పడిపోయాడు. ఈ క్రమంలోనే విక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. దీంతో అతని ఛాతీ, కడుపు భాగంలో విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు దుండగులు. ఆ మరుక్షణమే తలుపు తీసి పారిపోయారు. ఒకవైపు రక్తం కారుతున్నా డ్రైవర్ కాస్త ధైర్యం చేసుకుని బయటికి వెళ్లాడు. పక్కనే ఉన్న ఫ్లాట్ల వాళ్ల కాలింగ్ బెల్ నొక్కుతూ అలర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరూ పట్టించుకోనట్టే కనిపించింది. చాలాసేపటి తర్వాత 1-2 మహిళలు మాత్రమే బయటికొచ్చి ఏం జరిగిందో ఆరా తీశారు. దాడి జరిగిన చాలాసేపటికి గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడ్డ విక్రమ్ చికిత్స పొందుతూ చనిపోగా ఆయన భార్య, డ్రైవర్ కోలుకుంటున్నారు. ధారపాలెంలో దోపిడీ ముఠా వీరంగం ఘటన మరొక ముందే మరో బ్యాచ్ బీభత్సం నగరవాసుల్ని ఉలిక్కిపాటుకి గురిచేసింది. ఇంతకీ వ్యాపారిపై హత్యాయత్నం చేసిన వ్యక్తులెవరు? సూచించారా? వ్యాపార లావాదేవీల్లో వచ్చిన తేడాలే దాడికి కారణమయ్యాయా? ఘటన సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ని పరిశీలించి నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు మర్డర్ అటెంప్ట్ జరిగిన కొద్దిసేపటికి చెక్ పోస్ట్ నుంచి ఒక జార్ఖండ్ వాహనం వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఇది బీహార్ దొంగల ముఠా పనేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విడతల వారీగా అపార్ట్మెంట్లోకి ప్రవేశించిన 6 వ్యక్తులు ఫైళ్లు, సంచులు పట్టుకుని వెళ్లారు. మంగళవారం సాయంత్రం 4:26 ఫ్లాట్లోకి చొరబడి 4:40 కల్లా వెళ్లిపోయినట్టు గుర్తించారు. ఈ మధ్యలోనే అంటే 14 నిమిషాల వ్యవధిలోనే దాడి జరిగినట్టు నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఊహించని ఘటనతో అపార్ట్మెంట్ వాసులు ఉలిక్కిపడ్డారు. వరుస దోపిడీలు స్టీల్ సిటీని షేక్ చేస్తున్నాయి. పక్క రాష్ట్రాల ముఠాలు ఇక్కడ తిష్టవేశాయా? భారీ దోపిడీలే టార్గెట్ గా రెచ్చిపోతున్నాయా? వ్యాపార వర్గాలను దొంగలు లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విక్రమ్ కుటుంబంపై దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట ముమ్మరం చేశారు. తొందరలోనే దొంగల ముఠాని అరెస్ట్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.